ఎక్కడి నుండి మొదలు పెడదాం? లక్కీ భాస్కర్ టీజర్ అయితే వచ్చేసింది. డైరెక్టెడ్ బై వెంకీ అట్లూరి, అదే సారథి చేశారు కదా, అండ్ ప్రొడ్యూసర్ బై నాగవంశీ గారే, సేమ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. ఇప్పుడు దుల్కర్ సల్మాన్తో సినిమా తీసేశారు. టీజర్ అయితే వచ్చేసింది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ద రియాక్షన్. లెట్స్ బిగిన్. Periodic. Common. Middle class. Digital man. He's more reliable. He's more eligible. ఈ బ్యాంక్ కి తలెక్కాలి. ఒక సాధారణ బ్యాంక్ ఎంప్లాయీ అకౌంట్ లో ఇంత డబ్బా. మిడిల్ క్లాస్ మెంటాలిటీ సార్. మీనాక్షి. కష్టం వస్తే ఖర్చులు తగ్గించుకొని రూపాయి దాచుకోండి. పంతం వస్తే ₹1 కూడా మిగిల్చకుండా ఖర్చు పట్టేస్తాం సార్. ఎక్కడి నుండి మొదలు పెడదాం? లాస్ట్లో ఏంది నాకెందుకో అర్థం కాదు. మన డైరెక్టర్లు మన దగ్గర తీసినప్పుడు కొంచెం నార్మల్ సినిమా తీసినట్టు తీస్తారు ఏదో, కానీ బయటతో సినిమా తీస్తే ఎర్ర కొట్టేలా కంటెంట్ తీస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన సారు, ఇప్పుడు ఇది లక్కీ భాస్కరు, కంటెంట్ ఏంది ఆ రేంజ్లో ఉంది. కంటెంట్ అయితే ఎర్ర కొట్టేసింది. బ్యాంక్ ఎంప్లాయీ నుంచి ఆ డబ్బు అలా రావడం, అండ్ లాస్ట్లో కార్స్ కొంచెం భారీగానే ప్లాన్ చేశాడు. విత్ 90s బ్యాక్గ్రాఫ్ ఉన్నట్టుంది. అదే ఫ్లాష్ బ్యాక్ అదే పీరియాడిక్ సినిమా లాగే ఉంది. బట్ దుల్కర్ సల్మాన్ క్యారెక్టరైజేషన్, ఆ ఫ్లేవర్, ఆ మూడు భలే సెట్ చేశాడు. ఏదో న్యాచురల్గా ఏదో తీయాలని తీస్తున్నట్టు కాకుండా చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. ఆ మూడ్ ఆఫ్ ద ఫిలిం వచ్చేసి చూసేద్దాం ఏ రేంజ్లో ఉంటుందో. జూలైలో అయితే వచ్చేస్తుంది. డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. నాకైతే టీజర్ బాగా నచ్చేసింది. జీవి ప్రకాష్ మ్యూజిక్ కూడా ఎర్ర కొట్టేశాడు. మన తెలుగుకి ఇస్తే అలా ఇచ్చేస్తాడేమో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ నాగేశ్వరరావు, మీనాక్షి చౌదరి హీరోయిన్ కూడా. మీకు ఎలా అనిపించిందో టీజర్ కామెంట్ వేసేయండి. దుల్కర్ సల్మాన్కి అమ్మాయిల్లో కూడా చాలా ఫ్యాన్స్ ఉంటారు కదా, కామెంట్ వేసేయండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మొసాయిక్ సెనేని, బాయ్. Yeah.